రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా తొలుత కొన్ని చోట్ల లేబర్ అడ్డా నిర్మాణాలు చేపడతామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బాగున్న నిర్మాణాలు ఎంపిక చేసి అదేవిధంగా ప్రాంతాల్లోనూ లేబర్ అడ్డా నిర్మాణాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అమరావతిలో నూతన ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించే యోచనలో ఉన్నట్లు చెప్పారు. అచ్యుతాపురం, గుంటూరు, కర్నూలు, శ్రీ సిటీ, తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రులు తీసుకొస్తామని తెలిపారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలనేదే తమ లక్ష్యమన్నారు. కార్మికుల పిల్లలు పరిశ్రమలు నెలకొల్పాలనే లక్ష్యంతో నైపుణ్యాభివృద్ధి పై దృష్టి సారించామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో నిర్వహించిన పేదల సేవా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అంతకుముందు కార్మికుల సంక్షేమం, నైపుణ్యం పెంపు అంశాలను తెలియజేస్తూ ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలించారు. వివిధ శాఖలను నైపుణ్యం పోర్టల్తో ఇంటిగ్రేట్ చేసినట్లు సీఎంకు అధికారులు తెలిపారు. కార్మికుల సంక్షేమం, ఉపాధి కోసం నైపుణ్యం పోర్టల్తో ఇంటిగ్రేట్ చేసినట్లు వివరించారు. P4లో భాగంగా 35 మంది భవన నిర్మాణ కార్మికులకు సీఎం 5 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అమరావతిలో నూతన ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించే యోచనలో ఉన్నట్లు చెప్పారు. అచ్యుతాపురం, గుంటూరు, కర్నూలు, శ్రీ సిటీ, తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రులు తీసుకొస్తామని తెలిపారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలనేదే తమ లక్ష్యమని అన్నారు. ఆడబిడ్డలకు 33% రిజర్వేషన్లు సాధించి తీరుతామని తేల్చి చెప్పారు. చట్టసభల్లో 33% మంది మహిళలు ఉంటే సభకే శోభ వస్తుందని అన్నారు. కృష్ణా పుష్కరాల నాటికి కృష్ణా జిల్లాలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు. బందర్ పోర్టు పనులు 57% పూర్తయ్యాయని, డిసెంబర్ నాటికి నిర్మాణం పూర్తి చేసి కృష్ణా జిల్లా అభివృద్ధిని నెక్స్ట్ లెవెల్కు తీసుకువెళ్తామని వెల్లడించారు. భారత్ మాలా ప్రాజెక్టులో భాగంగా మచిలీపట్నం బైపాస్ 6 లైన్లుగా అభివృద్ధి చెందనుందని తెలిపారు. హైదరాబాద్ మచిలీపట్నం హైవే ఎక్స్ప్రెస్ రోడ్డుగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో ఉండే ఆధునిక పనిముట్లు తెప్పించి లేబర్ అడ్డాలను నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దుతామన్నారు. అలానే అత్యాధునిక పనిముట్లతో తొలిదశలో 15 నగరాల్లో లేబర్ అడ్డాలు ఏర్పాటు చేస్తామని, తొలిదశలో ఇవి విజయవంతమైతే మిగిలిన ప్రాంతాలకు విస్తరిస్తామని వెల్లడించారు. ఇకపై ప్రతి సమావేశంలో ఎమ్మెల్యే పనితీరును ప్రజలే అడుగుతారని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే పనితీరుపై ప్రజలు సానుకూలంగా స్పందించుకుంటే ఆ ఎమ్మెల్యేతో తాను ఉండనని హెచ్చరించారు. పామరు ఎమ్మెల్యేపై ప్రజాస్పందన బాగుండటంతో వర్లకుమార్ రాజాను అభినందిస్తున్నానని సీఎం తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముగ్గురం కలిసి ఒకే హామీ ఇచ్చాం. ఆ హామీ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని, మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పాం. ఆ మాట కోసం, మేము ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం కోసం 2 సంవత్సరాలుగా దగ్గర 22 నెలలు అయింది. 23వ నెల ప్రతిరోజు లెక్క పెట్టుకుంటున్నాం, ప్రతి గంట లెక్క పెట్టుకుంటున్నాం, రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాం. ఎక్కడా ఒక తప్పు జరగకుండా అన్ని ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్యని పరిష్కారం చేస్తూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మొదటి తారీఖు అంటే మనందరికి గుర్తొచ్చేది పేదల సేవలో. నేను ముఖ్యమంత్రిగానే కాదు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, కడాన ఎన్డీఏ కార్యకర్తలు కూడా సేవాభావంతో మీ అందరి దగ్గరికి రావడం, అధికార యంత్రాంగం తెల్లవారుజామునొచ్చి మీకందరికి గుడ్ మార్నింగ్ చెప్పి మీ చేతిలో డబ్బులు పెట్టి ఎక్కడా ₹1 అవినీతి లేకుండా పేదవాళ్ళ రుణం తీర్చుకోవడానికి పనిచేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇంకొక పక్క ఈరోజు మనం చూస్తే కష్టజీవులు, మేడే అంటే గుర్తొస్తుంది. శ్రమ దోపిడీ జరగకూడదని ఈరోజు నందమూరి తారక రామారావు గారికి జన్మ ఇచ్చిన స్థలం ఈ స్థలమే, ఈ ప్రాంతమే. తెలుగుదేశం పార్టీలో చక్రం పెట్టాడు, నాగలి పెట్టాడు. ఇంకో పక్కన చూస్తే ఊరి పేదవాళ్ళ కోసం ఆ రోజే గుడిసె కూడా పెట్టి, ఇల్లు పెట్టి ఎంబ్లమ్నే డిసైడ్ చేశారు. ఆ రోజు ఆయన దూరదృష్టితో ఆలోచించాడు. పసుపు శుభం. ఏ వ్యక్తి ఏ మంచి పని చేయాలన్నా
పసుపు లేకుండా ఆ కార్యక్రమం పూర్తి కాదు. పూజ చేయాలన్నా, పెళ్లికి కానీ, పేరెంటానికి కానీ, ఏ కార్యక్రమం అయినా అలాంటి దూరదృష్టి కలిగిన నాయకుడు ఈ ప్రాంతంలో పుట్టడం మనందరి అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి కార్మిక దినోత్సవాన్ని ఈరోజు మీకే కాదు, రాష్ట్రంలో ఉండే కార్మికులకందరికీ, దేశంలో ఉండే కష్టజీవులందరికీ మనస్ఫూర్తిగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. గత 20 నెలల్లో దాదాపు 70,000 కోట్లను పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ఖర్చు చేయడం ద్వారా సామాజిక న్యాయం సాధించడంలో ముందంజలో ఉందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎలాంటి ఆర్థిక ఒత్తిడులు ఉన్నా పేద ప్రజలకు అండగా నిలవడం ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తరించి ప్రతి అర్హుడికి లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం ప్రతి నెల ఉదయం 6 గంటలకు పింఛన్లు ఇంటింటికి అందజేస్తూనే ఉంటామని హామీ ఇచ్చారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 62వ డివిజన్ పాయకాపురం రైతు మార్కెట్ వెనుక భగీరథ కాలనీ ప్రాంతంలో 58వ డివిజన్ సింగనగర్ కృష్ణా హోటల్ సెంటర్ సమీపంలోని అన్న నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి స్వయంగా పింఛన్ నగదును అందజేశారు. ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకొని పరిష్కార మార్గాలపై చర్చించారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచే పేద ప్రజలకు ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేయడం ద్వారా ప్రభుత్వం వారి పట్ల ఉన్న నిబద్ధతను చూపిస్తోందన్నారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకు కొత్త దిశానిర్దేశం లభించిందని తెలిపారు. తాను ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బెడ్ రిడన్ బాధితులు, తలసేమియా మరియు కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతూ పింఛన్లు వారి ఇళ్ల వద్దకే అందించే విధంగా పారదర్శక వ్యవస్థను అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గౌరవంతో సేవలు అందుతున్నాయని, దీనివల్ల ప్రజల్లో విశ్వాసం పెరిగిందని తెలిపారు. గతంలో 3,000 ఉన్న పింఛన్లో ఇప్పుడు వరుసగా 4,000, 6,000 వరకు పెంచడం ద్వారా పేదల ఆర్థిక స్థితి మెరుగుపడిందన్నారు. బెడ్ రిడన్ వారికి 10,000, తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారికి 15,000 వరకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పిరియ జగదాంబ, పైడి తులసి, డివిజన్ అధ్యక్షులు జలకం రాజా, కోర్మాపు దుర్గారావు, డివిజన్ ఇన్ఛార్జీలు పైడి శ్రేణు, పిరియ సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గతంలో 3,000 ఉన్నటువంటి వికలాంగుల పింఛను ఇవాళ 6,000 చేయటం వల్ల వికలాంగులకు భద్రత, భరోసా పెరిగింది. అంతేకాకుండా బెడ్ రిడన్ ఉన్న 10,000, తలసేమియా వాళ్ళకి, కిడ్నీ వ్యాధులు ఉన్న వాళ్ళకి 15,000, 10,000 అలా ఇస్తూ ఉన్నాం. ఈ రకంగా పేద వర్గాలకి ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులైనా గత 20 నెలల్లో దాదాపు ఇప్పటికే 70,000 కోట్లు పేదలకి పెన్షన్ల రూపంలో అందచేయడం జరిగింది. సంతోషంగా ఉంది. ఎంత భారమైనా, ఎంత కష్టమైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా పేద వర్గాలకి, పేద ప్రజలకి అండగా ఉండటంలో ఏ లోటు జరగకూడదనేది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి ముందుకి వెళ్తాం. ఆసరాగా అన్ని రకాలుగా అండగా ఉంటాం పేదవాళ్ళకి. ఈరోజు 62వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు రాజారావు, ఇన్ఛార్జి పైడి శ్రీను, మాజీ కార్పొరేటర్ పైడి తులసి, ఇంకా డివిజన్ నాయకులు, మా కార్యదర్శి, మా ప్రధాన కార్యదర్శి మరియా, నాగరాజు, మంగరాజు అందరి ఆధ్వర్యంలో ఇక్కడ పింఛన్లు ఇవ్వడం సంతోషంగా ఉంది. శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం జరిగింది. మరి మా ఎన్డీఏ కూటమి నాయకులు, మరి మా జనసేన నాయకులు మొత్తం కలిపి మరి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడంతో మాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రజలు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇంటింటికి 4,000 రూపాయలు, 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం అనేది వాళ్ళ జీవన ఉపాధిగా పనికొస్తుందని చెప్పేసి, రక్షణగా ఒక ఆధారంగా ఉందని చెప్పేసి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇందులో పాల్గొన్నందుకు మాకు ఎంతో సంతోషం. మరి కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసిన కాడి నుంచి ఏదైతే సాధ్యం కాదన్నారో అది చేసి చూపించిన ఘనత ఎవరైనా ఉన్నారంటే మా ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ప్రతి నెల కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇంటింటికి అందజేయమని పదే మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని కూడా ఇంటికి వెళ్ళి వాళ్ళకు వచ్చిందా రాలేదని అడిగి మరీ మాకు
పంపించడం జరుగుతుంది. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని మాకు ఈ డివిజన్కి అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఎమ్మెల్యే గారు పెళ్లి రోజు శుభాకాంక్షలు ఈ సందర్భంగా మీ అందరి పక్షంలో తెలియజేయడం మాకెంతో ఆనందం. రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన వర్గాల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. ప్రతి నెల సమయానికి పెన్షన్లు అందించడం ద్వారా వారి జీవనోపాధికి, సామాజిక భద్రతకు భరోసా కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నేడు ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ జె లక్ష్మీసా విజయవాడ గ్రామీణ గొల్లపూడి ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో జరిగిన కార్యక్రమంలో స్వయంగా పాల్గొని లబ్ధిదారులను ఆత్మీయంగా పలకరించి పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన వర్గాల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రతి నెల సమయానికి పెన్షన్లు అందించడం ద్వారా వారి జీవనోపాధికి, సామాజిక భద్రతకు భరోసా కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. జిల్లాలో మొత్తం 2,26,396 మంది లబ్ధిదారులకు 98.52 కోట్లు పెన్షన్ల రూపంలో పంపిణీ చేసినట్లు తెలిపారు. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు పరిధిలో ఇంటి వద్దకే పెన్షన్లు అందించడం వల్ల లబ్ధిదారులు సౌకర్యంగా సేవలు పొందుతున్నారని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పారదర్శకంగా, అవినీతి రహితంగా అమలు కావడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాల ప్రయోజనాలు చేరేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ లక్ష్మీసా సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ ఏఎన్వి నాంచార్రావు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించే విధంగా కూటమి సర్కార్ అనేక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని శాప్ చైర్మన్ రవినాయుడు చెప్పారు. క్రీడా విభాగాన్ని అభివృద్ధి పరచడంలో, క్రీడాకారులను ప్రోత్సహించడంలో తమ ప్రభుత్వం ముందుందని చెప్పారు. 4 రోజుల పాటు క్రీడాకారులకు వివిధ క్రీడల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని శాప్ చైర్మన్ రవినాయుడు ప్రారంభించారు. ఈ ఉచిత వేసవి శిక్షణ క్రీడా శిబిరానికి క్రీడాకారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ క్రీడలను అభివృద్ధి పరచడంలో, క్రీడాకారులను ప్రోత్సహించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుంటారని తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పాఠశాల విద్యార్థులకు నైపుణ్యం కలిగిన కోచ్లతో క్రీడలలో శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. యువత ఆరోగ్యంగా ఉంటేనే ఈ దేశం ఆరోగ్యంగా ఉంటుందని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఫిట్ ఇండియా కార్యక్రమం తీసుకురావడం జరిగిందని చెప్పారు. నవ భారత్లో, నవ నిర్మాణంలో మీరందరూ భాగస్వాములు కావాలి. ఆరోగ్యంగా ఉంటేనే ఈ రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది. యువత ఆరోగ్యంగా ఉంటేనే ఈ దేశం ఆరోగ్యంగా ఉంటుంది. అటు నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ ఫిట్ ఇండియా కార్యక్రమం ఏదైతే ఫిట్ ఇండియా కార్యక్రమం తీసుకున్నారు, ఫిట్ ఉమెన్ కార్యక్రమం తీసుకున్నారు. దాంతోపాటు మన చంద్రబాబు నాయుడు గారు కూడా క్రీడా ఆంధ్రప్రదేశ్గా, అదేవిధంగా యాక్టివ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలు నిర్వహించే విధంగా అందరూ కూడా యాక్టివ్గా ఉండాలని చెప్పి సంకల్పంతో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారైనా ఈరోజు కూటమి ప్రభుత్వం క్రీడాకారులకు మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. క్రీడా విభాగాన్ని అభివృద్ధి పరచడంలో కానీ, క్రీడాకారులను ప్రోత్సహించడంలో కానీ, క్రీడాకారులను గుర్తించడంలో కానీ, క్రీడాకారులను గౌరవించడంలో కానీ, అదేవిధంగా మిమ్మల్ని చేయబట్టుకొని నడిపించడంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుంది. అండర్స్టాండ్ మీ కోచెస్ కూడా మీకు ఏ టాలెంట్ ఉంది, మీరు ఏ ఫీల్డ్లో ఇంకా బాగా రావచ్చు అని ఐడెంటిఫై చేసే టైం కూడా ఈ సమ్మర్ అనేది. సో అన్ని స్పోర్ట్లో కూడా ఈక్వల్ ఇంట్రెస్ట్తో మీరు అందరూ పార్టిసిపేట్ చేసి అండ్ డిఫరెంట్ స్కిల్ సెట్ ఇక్కడ నుంచి నేర్చుకుని నెక్స్ట్ 30 డేస్లో యూ షుడ్ బీ ఏబుల్ టు టెల్ మీ ఏ స్పోర్ట్లో నేను బాగా ఉన్నాను అనేది. ఓకే, సో దట్ ఈస్ ద అల్టిమేట్ మోటో ఆల్సో. అండ్ బీ యాక్టివ్, బీ ఫిట్ ఫర్ లైఫ్ లాంగ్, అది అందరికీ కూడా వస్తుంది. అండ్ మేక్ ష్యూర్ దట్ ఇట్ ఈస్ సమ్మర్, సో అందరు కూడా హైడ్రేటెడ్గా ఉండాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దానివల్లనే మన టైమింగ్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా పెట్టాము. బట్ అయినా కూడా త్రూ అవుట్ ద డే ఐ రిక్వెస్ట్ ఆల్ ద కిడ్స్ టు బీ మోర్ హైడ్రేటెడ్, మోర్ కాషియస్ ఆఫ్ యువర్ బాడీ. వెన్ మీ బాడీ ఇట్ రిక్వైర్స్ సంథింగ్ అండ్ ఇట్ వాంట్స్ రెస్ట్, యూ హ్యావ్ టు డూ దట్ ఆల్సో. Okay, so understand that, play well, play safe. I wish you all a joyful summer camp over here and we wish to give you the best.
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బావాజీపేట పరిసర ప్రాంతాల్లో పర్యటించి ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఆ ప్రాంతాల్లో గల పింఛన్ లబ్ధిదారుల ఆధార్ కార్డు పరిశీలించి ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా చెక్ చేసి పింఛన్ డబ్బులు అందించారు. వారితో మాట్లాడి వాళ్లకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెల పింఛన్ వస్తుందా లేదా, ఇంటికి వచ్చి ఇస్తున్నారా లేదా, ఎంత డబ్బులు ఇస్తున్నారో లాంటి ప్రశ్నలు వాళ్ళని అడిగి ప్రతి నెల ఇస్తున్న పింఛన్ తీరును పరిశీలించారు. ఆ ప్రాంతంలో గల ప్రజలతో స్వయంగా మాట్లాడి ప్రతి నెల పెన్షన్ వస్తుందా లేదా, ఎంత పెన్షన్ వస్తుంది, ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా అని మాట్లాడి తెలుసుకున్నారు. ప్రతి నెల సమయానికి పెన్షన్ సిబ్బంది అందిస్తున్నారని, ఎటువంటి సమస్యలు లేవని వారు తెలుపగా సంతృప్తి చెందారు. కార్మికులందరూ గౌరవప్రదమైన జీవితం గడపడానికి, ఆనందమయమైన జీవితం గడపడానికి ప్రజలందరూ కూడా మీకు అండదండగా ఉంటారని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం కార్మికుల పట్ల, శ్రమజీవుల పట్ల, వాళ్ల పని పట్ల ఎప్పుడూ గౌరవాన్ని చూపిస్తుందన్నారు. శ్రమైక జీవులు ఆనందంగా, ఆరోగ్యంగా, గౌరవప్రదంగా, ఆత్మగౌరవంతో ఉండేటట్లు తెలుగుదేశం ప్రభుత్వం అండదండగా ఉంటుందని పేర్కొన్నారు. మేడే సందర్భంగా విజయవాడ ఆటోనగర్లోని తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత టీఎన్టీయూసీ జెండాను టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ, జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నుపోయిన చిట్టిబాబు, టీఎన్టీయూసీ నగర మాజీ అధ్యక్షులు బోయన సుబ్రహ్మణ్యం ఎగురవేశారు. మేడే సందర్భంగా పార్టీ కార్యకర్తలు, కార్మికుల సమక్షంలో పారిశుద్ధ్య కార్మికులకు పండుగ వాతావరణంలో దుప్పట్లు పంపిణీ చేశారు. సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ, నేడు కార్మికుల కష్టం ఫలితంగానే మనం ఇవాళ సాంకేతికంగా, శాస్త్రీయంగా ఎంతో పురోభివృద్ధి సాధించినా కూడా ఈ రోజుకి మానవ కార్మికులుగా ఎంతో శ్రమజీవనం చేస్తున్నారన్నారు. దాంతోనే ప్రతి ఒక్కరికి కూడా ఈ రకమైన సుఖజీవనం అనేది సాధ్యమవుతోందని తెలిపారు. ఇవాళ మనం మరింత ఎండలో ఫ్యాన్లు, ఏసీలు ఇవన్నీ తిరుగుతున్నాయంటే బొగ్గు కార్మికులు ఎంతమంది బొగ్గు గనుల్లో పనిచేస్తున్నారోనని అన్నారు. మొన్న కరోనా కష్ట సమయంలో కూడా ఎంతోమంది పారిశుద్ధ్య కార్మికులు ఆ రోజున పని చేయబట్టే మరి మనమందరం కూడా ఇవాళ ఆ విపత్తు దాటి బయటకు రావడం జరిగిందని చెప్పారు. కార్మికులందరూ గౌరవప్రదమైన జీవితం గడపడానికి, ఆనందమయమైన జీవితం గడపడానికి ప్రజలందరూ కూడా మీకు అండదండగా ఉంటారని, తెలుగుదేశం ప్రభుత్వం కార్మికుల పట్ల, శ్రమజీవుల పట్ల, వాళ్ల పని పట్ల ఎప్పుడూ గౌరవాన్ని చూపిస్తూ వాళ్ల పని గంటలు కానివ్వండి, పని దినాలు కానివ్వండి, వాటన్నింటినీ కూడా మరీ సవ్యంగా జరిగేటట్లుగా ఏర్పాట్లు చేస్తూ కార్మిక మహిళల కోసం అండదండలు అందిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. మేడే వర్ధిల్లాలి, మేడే వర్ధిల్లాలి, శ్రమైక జీవులు మరి ఆనందంగా, ఆరోగ్యంగా, గౌరవప్రదంగా, ఆత్మగౌరవంతో ఉండేటట్లు తెలుగుదేశం ప్రభుత్వం అండదండగా ఉంటుందని పేర్కొన్నారు. ఆనందమైన జీవితం గడపడానికి ప్రజలందరూ కూడా మీకు అండదండగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం మరి కార్మికులు, శ్రమజీవుల పట్ల, వాళ్ళ పని పట్ల ఎప్పుడూ గౌరవాన్ని చూపిస్తూ మరి వాళ్ళ పని గంటలు కానివ్వండి, పని దినాలు కానివ్వండి, వాటన్నిటినీ కూడా మరి సవ్యంగా జరిగేటట్లుగా ఏర్పాటు చేస్తూ మరి కార్మిక మహిళల కోసం కూడా మరి అండదండ అందిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మేడే వర్ధిల్లాలి, మేడే వర్ధిల్లాలి, శ్రమైక జీవులు మరి ఆనందంగా, ఆరోగ్యంగా, గౌరవప్రదంగా, ఆత్మగౌరవంగా ఉండేటట్లు తెలుగుదేశం ప్రభుత్వం అండదండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ మేడే శుభాకాంక్షలు. కార్మికులు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తారని, వారి కష్టంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కార్మికుల పక్షాన నిలబడే పార్టీగా గుర్తింపు తెచ్చుకుందని చెప్పారు. ప్రతి కార్మికుడికి గౌరవం, భద్రత కల్పించడం కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుందని తెలిపారు. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని 7వ డివిజన్ పరిధిలోని లబ్బిపేట పీవీపీ మాల్ వద్ద జరిగిన మేడే దినోత్సవ వేడుకలలో టీడీపీ నాయకులు గద్దె క్రాంతి కుమార్ పాల్గొని టీఎన్టీయూసీ మరియు టీడీపీ జెండాలను ఆవిష్కరించి కార్మిక సోదరులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్వీట్లు, మజ్జిగ, లస్సీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ, గతంలో టీడీపీ ప్రభుత్వం కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి నిర్మాణ కార్మికులకు బోర్డు ద్వారా సహాయం అందించిందన్నారు. రాష్ట్రంలో కార్మికులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు పరిశ్రమలను ప్రోత్సహిస్తూ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు అండగా నిలుస్తోందన్నారు. ప్రత్యేకంగా మహిళా కార్మికుల కోసం ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుందన్నారు. అమరావతి నిర్మాణ పనుల వల్ల కార్మికుల జీవనోపాధి మెరుగుపడిందన్నారు. గత ప్రభుత్వం అమరావతి నిర్మాణాలను నిలిపివేయడం ద్వారా అనేక మంది కార్మికుల జీవనాన్ని దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మిక కర్షక చెమట చుక్కల నుంచే తెలుగుదేశం పార్టీ పుట్టిందని ఎన్టీఆర్ చెప్పిన మాటలు ఈ రోజు కూడా సత్యమేనని గుర్తు చేసేలా చంద్రబాబు పనిచేస్తున్నారని తెలిపారు. కార్మికుడి చెమటకు తెలుగుదేశం ఎల్లప్పుడూ గౌరవం ఇస్తుందని స్పష్టం చేశారు. కార్మిక శక్తి లేనిదే సమాజం ముందుకు వెళ్లదని నమ్మే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని కృషి చేస్తున్నారని తెలిపారు. కార్మికుల సంక్షేమంపై ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కార్మికులు కర్షకులు కలిసి నడిస్తేనే దేశం ప్రగతి పదంలో ముందుకు సాగుతుందని, అందుకే వారి సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు వేస్తూ ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. కార్మికుల కర్షకుల చెమట బొట్టులో నుంచే తెలుగుదేశం పార్టీ పుట్టింది అని ఆనాడు ఎన్టీఆర్ గారు చేసిన నినాదం ఈ రోజుకి కూడా సత్యమే అన్నట్టుగా మన చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ అందరూ కలిసి వచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా కూడా మిడిల్ మైక్రో బిగ్ స్కేల్ బిజినెస్లన్నీ కూడా ఇంప్రూవ్ చేయటం మనందరం కళ్ళతో చూస్తూనే ఉన్నాం. దానికి బోల్డంత మంది కార్మికులకి కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా రావటం జరుగుతూ ఉంది. అలాగే మనం ఈరోజు నిజంగా ఇక్కడున్న కార్మికులందరికీ కూడా, అలాగే దేశంలో ఉన్న కార్మికులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ పండుగని మరింత బాగా వచ్చే సంవత్సరం వచ్చే డెకేడ్లో కూడా మరింత బాగా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ గద్దె క్రాంతి కుమార్. విశాఖ ఎక్స్ప్రెస్లో ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని విజయవాడ గవర్నమెంట్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. సంఘటన సమయంలో నిందితుడు ధరించిన వస్త్రాలను సాక్ష్యాలుగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. విశాఖ ఎక్స్ప్రెస్లో ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని విజయవాడ గవర్నమెంట్ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. జీఆర్పీ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్ఐహెచ్ఓ జేవీ రమణ మీడియాతో మాట్లాడారు. నిందితుడు సౌరవ్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రం బంకురా జిల్లా నివాసి. ఇతను లియోటెక్ ప్రాసెస్ లైనిన్ మరియు లాండ్రీ సర్వీస్ ఎల్టీపీ అనే సంస్థలో ప్రైవేట్ కాంట్రాక్టర్ ద్వారా బెడ్రూల్ అటెండెంట్గా పనిచేస్తున్నాడు. H1 కోచ్ ఇన్ఛార్జిగా డ్యూటీలో ఉన్న సమయంలో జనసామర్థ్యం కారణంగా సీట్లు దొరకక ఇబ్బంది పడుతున్న ఒక దంపతులను గమనించి వారి పరిస్థితిని దుర్వినియోగం చేసుకున్నాడు. భర్తను మోసపూరితంగా నమ్మబలికి బాధితురాలిని తన క్యాబిన్లోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి చేసినట్లు ఆరోపణ ఉంది. ప్రయాణం విశాఖపట్నం నుండి గుంటూరు వరకు పూర్తయిన తర్వాత బాధితురాలు తన స్వస్థలమైన రెంటచింతల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అక్కడ ఎస్హెచ్ఓ 0 FIR నమోదు చేసి కేసును పరిధి ప్రకారం జీఆర్పీ విజయవాడకు బదిలీ చేశారు. జీఆర్పీ విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వెలుగులోకి రావడంతో నిందితుడిని, అతని యజమానిని జీఆర్పీఎస్ విజయవాడ వద్ద హాజరుపరచగా విచారణలో అతను నేరాన్ని ఒప్పుకున్నాడు. నిందితుడిని అరెస్టు చేసి సంఘటన సమయంలో ధరించిన బట్టలను సాక్ష్యాలుగా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి న్యాయపరమైన రిమాండ్కు పంపించారు. అంటే భర్త ఏం చేశారంటే సార్, ఇది వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఆ జనరల్ బోగీలో హెవీ రష్ ఉండటం వల్ల, జనాలు క్రౌడీగా ఉండటం వల్ల బాత్రూమ్ దగ్గర కూర్చున్నారు. సో బాత్రూమ్ దగ్గరికి జనరల్ బోగీకి ఏసీ కంపార్ట్మెంట్కి మధ్యలో ఒక డోర్ ఉంటుంది. ఆ లాక్ అండర్ కంట్రోల్ ఆఫ్ H1 ఈ బెడ్రోల్ అటెండెంట్ అతని ఆధ్వర్యంలో ఉంటుంది. జస్ట్ అది ఇలా ఓపెన్ చేసి ఇలా చేస్తే అది ఓపెన్ అయిపోతుంది. సో ఆ ఓపెన్ అయిపోయి వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చున్న సందర్భంలో అతను భర్త ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నాడు ఫోన్లో. సో ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్న టైంలో ఇతను కూడా వెళ్ళి అతని ఫోన్లో ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నట్టు నటించి దాన్ని అవకాశంగా అడ్వాంటేజ్గా తీసుకుని ఇక్కడ కూర్చుంటే లేడీస్ ఇక్కడ కూర్చోకూడదు, కూర్చుంటే బాగోదు అని చెప్పేసి నా దగ్గర ఒక సీట్ ఉంది, నేను ఇస్తాను అని చెప్పేసి నమ్మబలికి అతని దగ్గర నుంచి సరే సీట్ ఉందన్నారు కాబట్టి నువ్వు వెళ్ళి కూర్చో, నేను బ్యాగ్లో ఎన్నో ఉన్నాయి కదా, ఈ బ్యాగులు పోతే బ్యాగుల దగ్గర కూర్చుంటామని భర్త చెప్పాడు. సో భర్త బ్యాగుల దగ్గర కూర్చోవడం వల్ల ఈ అమ్మాయిని ఈవిడ్ని ఎవరైతే విక్టిమ్ ఉందో ఆవిడ్ని తీసుకెళ్ళి ఆ క్యాబిన్లో తీసుకెళ్ళి అగాచ్యూట్ చేయడం జరిగింది. 3 దశాబ్దాలుగా సమాచార శాఖలో సేవలందించి పదవి విరమణ చేసిన వేమూరి వెంకట ప్రసాద్ సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. పదవి విరమణ అనంతరం కూడా ప్రసాద్ సేవలు అటు సమాచార శాఖకు ఇటు పాత్రికేయులకు అవసరం ఉందన్నారు. ఆయన సేవలను తిరిగి వినియోగించుకునే విధంగా ప్రభుత్వం అనుమతి కోరతామని కలెక్టర్ తెలిపారు.
సమాచార శాఖలో 3 దశాబ్దాలుగా సేవలందించిన వేమూరి వెంకటప్రసాద్ పదవీ విరమణను పురస్కరించుకుని ఆత్మీయ కలయిక పేరిట కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీశాతో పాటు సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు, పలువురు పాత్రికేయులు, మీడియా మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ప్రసాద్ను శాల్వాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ సుదీర్ఘ కాలం పాటు సమాచార శాఖలో సేవలందించిన ప్రసాద్ పదవీ విరమణ జీవితం ప్రశాంతంగా సాగిపోవాలని ఆకాంక్షించారు. తాను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా వచ్చిన ఏడాదిన్నర కాలంలో ప్రసాద్ అందించిన సహకారం, సేవలు మరువలేనివన్నారు. ఆయన సేవలు అటు సమాచార శాఖతో పాటు ఇటు పాత్రికేయులకు కూడా ఎంత అవసరమన్నారు. పాత్రికేయులను సమన్వయపరచడంలో ప్రసాద్కున్న అపార అనుభవాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని, భవిష్యత్తులో ఆయన సేవలను తప్పనిసరిగా ఉపయోగించుకుంటామని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు. సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు కిరణ్ కుమార్, కస్తూరి సూర్యచంద్రరావు తదితరులు మాట్లాడుతూ ప్రసాద్ వంటి అనుభవజ్ఞుడైన ఉద్యోగి పదవీ విరమణ చేసినా ఆయన సేవలను వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హ్యాండిల్ చేయడానికి మనకు అంటే ఈ డిపార్ట్మెంట్ ఒక టాస్క్ ఫోర్స్ లాగా ఉంటారు అనమాట. సో వాళ్ళ గురించి తెలుసుకుంటే ఆ డిపార్ట్మెంట్ ఇష్యూ అంటే ఓకే ఆ పర్సన్ మైండ్కి వస్తారు. సో ఆయన చెప్తే ఇక హీ విల్ టేక్ కేర్ అనే ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు అడ్మినిస్ట్రేషన్లో ఉంటుంది. సో అన్ని ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఒక పర్సన్ అలాగే ఉండిపోతారు మైండ్లో. అట్లాగా నేను చాలా జిల్లాలు చేశాను, ఇప్పటికే 13 సంవత్సరాల సర్వీస్లో. సో మీడియాలో అటువంటి పర్సన్ అయ్యే పేర్లు నేను ఎక్కడ చూడలేదు. సో అది ప్రసాద్ గారు ఇక్కడే విజయవాడలో చూశాను. జనరల్లీ హ్యాండ్లింగ్ మీడియా ఇదే టఫ్ టాస్క్. సో మెనీ డైవర్షన్స్ ఉంటుంది, డివిజన్స్ ఉంటాయి, సో మెనీ ఒపీనియన్స్ ఉంటాయి, సో మెనీ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఆ ఇష్యూస్ అర్థం చేసుకునే తీరు మళ్ళీ వేరే వేరేగా ఉంటుంది, దాని ఇంటర్ప్రిటేషన్ ఇంకొక రకంగా ఉంటుంది. కాబట్టి దట్ హ్యాండ్లింగ్ ఈజ్ వెరీ ఛాలెంజింగ్. సో అటువంటి విషయాన్ని చాలా అంటే అడ్మినిస్ట్రేటర్స్ మీద ఎక్కువ భారం వేయకుండా, ఆ భారం ఎంత ఆయన తీసుకున్నాడో మాకు తెలియదు కానీ సో చాలా చక్కగా నిభాయిస్తూ నాకు లాస్ట్ 1.5 years ఉన్నంత వరకు చాలా చక్కగా ఆయన మనకు. అనంతరం ప్రసాద్ మాట్లాడుతూ తన 30 ఏళ్ల ఉద్యోగ జీవితంలో 13 మంది కలెక్టర్ల వద్ద పనిచేశానని తెలిపారు. తన పనితీరుతో అందరి ప్రశంసలు అందుకున్నట్లు వివరించారు. అటు అధికారులను ఇటు పాత్రికేయులతో చిన్న ఇబ్బంది కూడా తలెత్తకుండా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించగలగడం ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. ప్రభుత్వం తన సేవలు వినియోగించుకున్నా వినియోగించుకోకపోయినా స్వచ్ఛందంగా సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు కూడా ప్రసాద్ను శాలువాలు, పుష్పగుచ్చాలతో సత్కరించారు. నేను నా శ్రీమతి ఇద్దరం కూడా సమాచార శాఖలో పనిచేస్తూ సాధ్యమైనంత వరకు నా సేవలు ఎక్కడ లోటు రాకుండా అందించగలిగే ఆత్మస్థైర్యాన్ని ఎప్పుడు కల్పించమని చెప్పి ప్రతిరోజు అమ్మవారిని వేడుకుంటూ ఉండేవాడిని. అలాగే ఈ రోజు వరకు, చివరి రోజు వరకు కూడా ఆ తల్లి నాకు ఆ మనోబలాన్ని అందించారు. చిత్ర రామచంద్రన్ జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ పనిచేసిన నాటి నుండి ఈ రోజు వరకు జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీశాస్త్రి గారు ఉన్నప్పటి వరకు కూడా అందరి కలెక్టర్ల దగ్గర కూడా నేను వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం జరిగింది. సో ఇంతకుముందు కలెక్టర్ల దగ్గర పనిచేస్తున్నప్పుడు ఒక తీరు, ఇంతకుముందు జిల్లా కలెక్టర్గా ఇప్పుడు ఒకసారి స్మరించుకుంటున్నాను ఢిల్లీరావు గారిని. అలాగే ఆ సార్ కూడా నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ప్రతి విషయానికి మా ఇంటికి రావడం కానీ, వాడి ఇంట్లో అలాగే నేను వెళ్ళటం కానీ జరిగేది. తర్వాత లక్ష్మీశాస్త్రి గారు ఇక్కడికి జిల్లా కలెక్టర్ గారు వచ్చినప్పుడు నేను ఒక 4-5 days సార్ మనస్తత్వం ఎలా ఉండదో, మనం ముందుకెళ్తే ఎలా. మేడేను పురస్కరించుకుని విజయవాడ టాక్సీ స్టాండ్ అండ్ విజయవాడ టాక్సీ డ్రైవర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్మికులు బందర్ రోడ్లో ప్రదర్శన నిర్వహించారు. తొలుత అమరజీవి చంద్ర రాజేశ్వరరావు కాంస్య విగ్రహానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దోనేపూడి శంకర్ శ్రద్ధాంజలి ఘటించి ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా దోనేపూడి శంకర్ మాట్లాడుతూ కార్మిక సంక్షేమం పట్ల మోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ నల్ల చట్టాలను ప్రజలపైన రుద్దిందని చెప్పారు. 8 గంటల పనిదినాన్ని మార్పు చేసి 12 గంటల పనిదినంగా కార్పొరేట్ల సలహాలతో కార్మికుల శ్రమశక్తి పోరాటాన్ని రక్తాక్షరాల చరిత్ర ఉన్న మేడే చారిత్రాత్మక ప్రాధాన్యతను నీరుగార్చిందని తెలిపారు. ఇది పూర్తిగా కార్మిక వ్యతిరేక ప్రభుత్వమని శంకర్ అన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి హక్కుని కాలరాత్రి హక్కు మోడీకి ఎవరిచ్చారు, వాళ్ళ చంద్రబాబు నాయుడుకి ఎవరిచ్చారు. కాబట్టి మోడీ ఏది చెప్తే అది 29 చట్టాలను మార్చివేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చారు. అంటే సంఘాలు పెట్టినటువంటి అవకాశం లేదు. వాళ్ళు మీరు ఒక ట్యాక్సీ సొసైటీ సంఘం పెట్టుకున్నారు, లేదా ఒక ముఠా కార్మిక సంఘం పెట్టుకున్నారు, ఆటో కార్మిక సంఘం పెట్టుకున్నారు.
కానీ ఈ రోజున సంఘాలు వచ్చినటువంటి అవకాశం లేకుండా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి నల్ల చట్టాలను ఇవాళ చాలా పాజిటివ్గా వాళ్ళ మోడీ ప్రభుత్వం పరిపాలిస్తుంటే దానికి వంతపాడేటువంటి వందిమాగదుల్లాగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేసినటువంటి పరిస్థితి. అందువల్ల ఇది తిరిగి 8 గంటల పనిదినాన్ని సాధించుకోవాలి. ఇవాళ ఈ మేడే సందర్భంగా ప్రతి కార్మికుడు కూడా 8 గంటల పనిదినం కోసం పోరాటం చేయాలి. అదే మనం చికాగో నగరంలో ఎర్రజెండా సృష్టించేటువంటి అమరవీరులకు అందించేటువంటి నిజమైనటువంటి నివాళులని చెప్పేసి చెప్తూ జోహార్ అమర వీరులకు. ప్రపంచంలో కార్మికులకు 8 గంటల పని విధానాన్ని సాధించింది మేడే అని సిపిఎం మాజీ ఫ్లోర్ లీడర్ బోయి సత్యబాబు అన్నారు. 140 సంవత్సరాల తర్వాత కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కార్మికుల పని వేళలు 8 గంటల నుంచి 14 గంటలకు పెంచుతూ బానిసలుగా మార్చడానికి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిందన్నారు. కార్పొరేట్ల కోసం కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. మల్లికార్జునపేట హొచ్మిన్ గ్రంథాలయం వద్ద మేడే వేడుకలను నిర్వహించారు. సిపిఎం మాజీ ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు అరుణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని చెప్పారు. కార్పొరేట్లకు అనుకూలంగా, కార్మికులకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారని విమర్శించారు. సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసుకునే హక్కు లేకుండా చేస్తున్నారని తెలిపారు. కార్మికుల జన్మ హక్కు సమ్మె అని, అటువంటి జన్మ హక్కును కాదని హక్కు భూప్రపంచంలో ఎవరికీ లేదన్నారు. ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి, జీతాలు చూస్తే భూమి మీదే ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో సొంత ఇల్లు లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. కోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ఆధారంగా సమాన పనికి సమాన వేతనం పర్మనెంట్ విషయాన్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరోవైపు ఈ అసంఘటితంగా కార్మికులకు ఉన్నటువంటి బిల్డింగ్ రంగం కానీ, ముఠా కార్మికులు కానీ, ఆటో కార్మికులు, ఇటువంటి వాళ్ళందరికీ సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేడే ఆ రకమైనటువంటి పోరాటాలకి స్ఫూర్తినిస్తుంది. ప్రపంచ కార్మికులందరూ సమస్యలు పరిష్కారం అవ్వాలంటే కార్మికుల రాజ్యం రావాలి, సోషలిజం రావాలి. అప్పుడే ఈ దోపిడీ రాజ్యాలు కూలితే దోపిడీ లేని పరిపాలన వస్తాయి. సకల జనుల కార్మికులకు అదే నిజమైన పండగని ఈ సందర్భంగా శపథం చేస్తూ మరొక్కసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సోదరులకు, రైతాంగానికి, శ్రామికులందరికీ కూడా మేడే విప్లవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాపాడడంలో ఘోరంగా వైఫల్యం చెందారని వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు విశ్వనాథ్ రవి ఆరోపించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం చాలా దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. నాడు వైసీపీ పరిపాలనలో కార్మికుల సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలను అమలు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అంతర్జాతీయ మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు విశ్వనాథ రవి మరియు కార్మికులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. మేడే సందర్భంగా వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ జెండా ఆవిష్కరించి కార్మికులతో కేక్ కటింగ్ చేయించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికులకు మేలు చేసిన ప్రభుత్వం జగన్ సర్కార్ అనటంలో అతిశయోక్తి లేదన్నారు. నేడు కూటమి పాలనలో కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, కార్మికుల కష్టాలను పట్టించుకునే కూటమి నేత రాష్ట్రంలో లేరన్నారు. కార్మికుల ఓట్లతో గద్దెనెక్కిన కూటమి నేడు వారికి వెన్నుపోటు పొడిచిందన్నారు. కార్మికులకు అండగా ఉంటానన్న పవన్ తన అన్నకు ఎమ్మెల్సీ ఉద్యోగం ఇప్పించాడు తప్ప రాష్ట్రంలో నిరుద్యోగులకు ఏ ఒక్క హామీలను అమలు చేయలేదని చెప్పారు. టీడీపీ నాయకులు శర్మ, డూండి రాకేష్పై జరిగిన దాడిని టీడీపీ విద్యార్థి విభాగం, యువజన విభాగం తీవ్రంగా ఖండిస్తోందని దాడి మురళీకృష్ణ తెలిపారు. దాడికి సంబంధించి సమగ్ర విచారణ జరిపించి రౌడీ షీటర్లు, దొంగలపై సరైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయాన్ని టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, హోం మినిస్టర్ వంగల్పూడి అనిత దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకుడు దాడి మురళీకృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ అరాచకాలకు అడ్డుకట్ట ఎలాగైనా వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ను విన్నవించుకుంటున్నామని చెప్పారు. ప్రతి పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయని, వైసీపీకి రౌడీయిజం, గూండాయిజమే సిద్ధాంతమేనని,
వాటిని పాటించే వారినే పార్టీలో తీసుకుంటారని తెలిపారు. వైసీపీ కార్యకర్తకు ఇబ్బంది అయితే వారి కుటుంబ సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళితే పట్టించుకోలేదని, ఎమ్మెల్యే యలమంచిలి సుజనా చౌదరి దృష్టికి వెళ్లగా సహాయం చేయడం జరిగిందన్నారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డోండి రాకేష్పై దాడి చేసిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా వెల్లంపల్లి శ్రీనివాస్ వారిని మరింత ప్రోత్సహిస్తూ వెనకేసుకొనొచ్చాడని విమర్శించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే సుజనా చౌదరి నేతృత్వంలో ప్రశాంతంగా వెళ్తోందని తెలిపారు. ఇలాంటి రౌడీయిజాన్ని, ఇలాంటి గూండాయిజాన్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి నాయకుల మీద పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. అయ్యా, డూండి రాకేష్ గారి గురించి చెప్తున్నానేనండి. వారి గుమ్మం దగ్గరికి వెళ్ళిన ఆడబిడ్డలకి వాళ్ళలో ప్రతి ఒక్కరిలోని వాసవి మాతను చూసుకొని వాళ్ళకి చీరలు పెట్టి వాళ్ళని చక్కగా గౌరవంగా పంపించే సంస్కృతి ఉన్నటువంటి డూండి రాకేష్ గారిని మీరు ఎంత దారుణంగా విమర్శిస్తున్నారు అంటే, ఆయన ఎంత వ్యతిరేకంగా వెళ్తున్నారు అంటే, ఆర్యవైశ్యులు ఎవరు కూడా దీన్ని హర్షించరు, మిమ్మల్ని ఇంకా వ్యతిరేకిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా మేము రేపు ఇలాంటి గూండాల్ని ఎంకరేజ్ చేసినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని కట్టడి చేయకపోతే ఇంకా ఎలాంటి అరాచకాలు జరుగుతాయో కూడా మనం ఓకే అందాం. అందుకని దీనిని మేము డీజీపీ గారి దగ్గరికి, నారా లోకేష్ గారి దగ్గరికి, సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్ళి ముందు వీరని కట్టడి చేస్తేనే కానీ ఇలాంటి చర్యలు ఆగమని చెప్పని కూడా విన్నవించుకుంటున్నాము. కావున దీనిని పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఎవరు దీనిని వ్యతిరేకిస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అలాగే విద్యార్థి విభాగం తరపున కూడా మేము దీనికోసం ముందుకు ఎలా తీసుకెళ్లాలో తీసుకెళ్ళి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా చెప్తున్నాం. ఏదైనా సరే, ఏ వాటర్ది కానీ ఏ ప్రాంతాలు పెట్టినా గంజాయి దానికి కానీ మొత్తాన్ని ఖండించి బాగా అసలు మన డివిజన్ బాగా నడుస్తుందని వాళ్ళు కుళ్ళు కప్పడం పెట్టుకొని ఇలాంటి గొడవలు సృష్టించి ఈ కూటమిని అపహాస్యం చేద్దామని చూస్తున్నారు. కానీ మీరు ఏం చేసుకున్నా అవ్వదు. కానీ రౌడీజాన్ని ఖండించి బాగా చేస్తున్న మా సుజనా చౌదరి గారిని ఈ దృష్టికి తీసుకుని వెళ్తున్నాం. దానికోసం దీన్ని మేము ఖండిస్తున్నాం భారతీయ జనతా పార్టీ. మేడేను పురస్కరించుకుని విజయవాడ ఏసీ అండ్ రిఫ్రిజరేషన్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీఆర్టీఎస్ రోడ్లో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు కొమ్మవరపు దివాకర్ మాట్లాడుతూ గత 3 ఏళ్లుగా మేడే రోజున మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. అందులో భాగంగా ఈ ఏడాది కూడా పంపిణీ చేశామని తెలిపారు. సంఘం ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నామని, టెక్నీషియన్లకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. వేసవిలో ఏసీల ద్వారా చల్లదనాన్ని అందించడమే కాదు, ఎండవేడిమిలో చల్లని మజ్జిగను పంపిణీ చేసి ఆరోగ్యాలను కాపాడుతున్నామని సంఘం సభ్యులు తెలిపారు. మేడే సందర్భంగా ఈరోజు విజయవాడ ఏసీ టెక్నీషియన్స్ అండ్ రిఫ్రిజరేషన్ టెక్నీషియన్స్ అసోసియేషన్ తరపు నుండి ప్రజలందరికీ మజ్జిగ పంపిణీ చేస్తున్నాము. బీఆర్టీఎస్ రోడ్లో మా వార్తా ఆఫీస్ వద్ద. సమ్మర్లో కేవలం ఏసీలు రిపేర్ చేయడమే కాదు, ఏసీల ద్వారా చల్లదనం అందించడమే కాదు, మేము మజ్జిగ కూడా పంచి ఆరోగ్యాన్ని కూడా చల్లపరచగలమని ఈరోజు నిరూపిస్తున్నాము. మా టెక్నీషియన్స్ ఆధ్వర్యంలో ఈరోజు చాలా ఘనంగా బీఆర్టీఎస్ రోడ్లో మజ్జిగ పంపిణీ చేస్తున్నాము. బొబ్బిలి తాండ్ర పాపారాయుడు, రేచర్ల బ్రహ్మనాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాలాంధ్ర రోడ్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ మడిచెర్ల వెంకటేశ్వరరావు కార్యదర్శితో కలిసి శ్రీ దుర్గా ఆటో బాడీ బిల్డర్స్ ప్రొపరైటర్ సలుమూరి సత్యప్రసాద్ చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం స్థానికులకు పండ్లు, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మడిచెర్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 2014వ సంవత్సరంలో వెలమ సామాజిక వర్గం వారంతా కలిసి ట్రస్ట్ను స్థాపించారని చెప్పారు. ఆనాటి నుంచి నేటి వరకు ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేశారన్నారు. మజ్జిగ పంపిణీ, విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చామని చెప్పారు. ట్రస్ట్ కార్యదర్శి మాట్లాడుతూ ప్రతి ఏటా చలివేంద్రాలు ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. గత 20 సంవత్సరాల నుంచి మజ్జిగ పంపిణీ జరుగుతుందన్నారు. అందరి సహకారంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. బళ్ళు కానీ ఈ అన్నీ కూడా ఇచ్చేసి చదువుకున్న వాళ్ళ స్కాలర్షిప్లతో సహా ఇస్తున్నాం. ఈ ట్రస్ట్ని మీరందరూ వెల్లం వారందరి దగ్గర కూడా తీసుకొని మేము ఈ మజ్జిగ కార్యక్రమం చేస్తున్నాం. బయట వాళ్ళు ఎవరిచ్చినా కానీ మేము అమౌంట్ తీసుకోవట్లేదు. ఒకవేళ ఈ 75 రోజులు మజ్జిగ కార్యక్రమానికి చాలపోతే మా ట్రస్ట్ డబ్బులే, సొంత డబ్బులతోనే మేము ఇచ్చేస్తున్నాం. బయట కమ్యూనిటీ వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర తీసుకోవట్లా. ఈ ట్రస్ట్ని మేము విజయవాడ నగరంలో ఒక విగ్రహాలు పెట్టడానికి ఒక ఈ ప్లేస్ కోసం పెట్టాం. అది తొందరలో అయిపోద్దని మేము కోరుతున్నాం. చలివేంద్రాలు, దాంట్లో మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు దిగ్విజయంగా చేయడం జరుగుతుంది. సుమారు ఒక 20 సంవత్సరాల నుంచి ఈ మజ్జిగ కార్యక్రమం, ఇవే కాకుండా పేదలకి పింఛన్ పథకం, చీరల పథకం, అలాగే రైల్వే స్టేషన్ దగ్గర మా వ్యవస్థాపక చైర్మన్ మడిచెర్ల వెంకటేశ్వరరావు సహకారంతో కానీ, మా సభ్యుల సహకారంతో కానీ
అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాల్లో మేము మొట్టమొదటిగా ముందులుండి ఈ కార్యక్రమాలని జయప్రదం చేయడం జరుగుతుంది. మాతో పాటు సీనియర్ నాయకులు కోటేశ్వరరావు, అలాగే మా సోదరులు ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా, ఇంకా నాయుడు గారు, వీళ్ళందరూ కూడా ఈ సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము ఎప్పుడు కూడా దిగ్విజయంగా చేయడం జరుగుతుంది. పేదలకు పెన్షన్ కానీ పిల్లలకు పుస్తకాలు కానీ చేస్తూ చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం 60 రోజులు ఈ వేసవికాలంలో మజ్జిగ కానీ మంచినీళ్ళు కానీ కార్యక్రమం అనేది పెట్టాం. ఇదంతా కూడా మన సేవకులు దాతలు సహకారంతో వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో జరుగుతోంది. ఎవరిని ఇబ్బంది పడకుండా స్వలాపేక్ష లేకుండా ఈ కార్యక్రమాన్ని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున ఈ కార్యక్రమానికి మజ్జిగకి దాతలు మరడాన భావ సాహితీ, డాక్టర్ ఆఫ్ శ్రీనివాసరావు ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్, వారి సహకారం ఈరోజు జరుగుతుంది. ఈరోజు రేపు కూడా వారి సహకారంతో జరుగుతుంది. అట్లా ప్రతిరోజు ఒక్కొక్కరు వేసుకుని, లేకపోతే ఒకరోజు ఇద్దరు వేసుకుని ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మడిచేరి వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఉన్నా లేకపోయినా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ముందుకు తీసుకెళ్ళినందుకు వెంకటేశ్వరరావు ధన్యవాదాలు తెలుపుకుంటూ, విజయవాడ నగరంలో గోదావరి గట్టుపైన చిత్ర యూనిట్ సందడి చేసింది. సాయం సంధ్య వేళ స్నేహితులతో కలిసి గోదావరి ఒడ్డున కూర్చుని గడిపే మధుర క్షణాలను తమ చిత్రంలో అందంగా చూపించామని, పూర్తిస్థాయి గ్రామీణ నేపథ్యంలో తీసిన ఈ చిత్రం మే 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుగు ప్రేక్షకులు వీక్షించి ఆదరించాలని హీరో సుమంత్ ప్రభాస్ కోరారు. బందర్ రోడ్డులోని మురళీ ఫార్చ్యూన్ హోటల్లో గోదావరి గట్టుపైన చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం నిర్వహించింది. సమావేశంలో హీరో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ, గతంలో తాను నటించిన మేమే ఫేమస్ చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేశారని, అదే ఉత్సాహంతో పూర్తిస్థాయి గ్రామీణ నేపథ్యం గల గోదావరి గట్టుపైన చిత్రంలో హీరోగా నటించినట్లు తెలిపారు. ముగ్గురు స్నేహితుల మధ్య జరిగే కామెడీ సన్నివేశాలు ఒక అందమైన ప్రేమ కథా కావ్యాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలియజేశారు. తాను హైదరాబాద్లో పుట్టానని, తెలంగాణ యాస మాత్రమే వచ్చని, అయితే గోదావరి గట్టుపైన చిత్రంలో గోదావరి యాసలో మాట్లాడడానికి ఎంతో కష్టపడినట్లు తెలిపారు. చిత్ర దర్శకుడు తనకిచ్చిన ప్రోత్సాహంతో పూర్తిస్థాయి గోదావరి యాసలోనే ఈ చిత్రంలో మాట్లాడటం జరిగిందన్నారు. ఈ చిత్రంలో కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని తెలిపారు. కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించవచ్చని, ఏ విధమైన అసభ్య సన్నివేశాలు ఉండవని, పూర్తిస్థాయి కామెడీ ప్రేమ కథ చిత్రమని తెలియజేశారు. మే 8వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని తెలియజేశారు. ఇది మే 8కి రిలీజ్ అవబోతుంది. ఈ సినిమా ప్యూర్ కూల్ సమ్మర్లో కూల్ బ్రీజీ వైబ్ ఇచ్చే సినిమా. మేము ప్రమోషన్స్ కూడా అట్లే చేస్తున్నాం. ఇది ఒక ప్రాపర్ ఫ్యామిలీ ఎమోషన్స్తో. అండ్ జగపతి బాబు సార్ని మనము చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి తెలియకుండానే చాలా అగ్రెసివ్ రోల్స్లో చూస్తున్నాం కదా. విలన్ లాగా చాలా ఇంటిమిడేట్గా ఉంటాడు. సో ఈ సినిమాలో చాలా క్యూట్గా అనిపిస్తారు మీకు సార్. అంటే మనం ముందు అప్పట్లో ఫ్యామిలీ సర్కస్ చూసినాం, లేదా శుభలగ్నం చూసినప్పుడు మన ఇంట్లో మనిషిలాగా ఒక ఫీల్ వస్తుండే కదా సార్ని చూస్తే. మళ్ళీ ఈ సినిమాతోని చాలా సంవత్సరాల తర్వాత సార్తో చేయడం కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. అనంతరం హీరోయిన్ నిధి ప్రదీప్ మాట్లాడుతూ, తాను తెలుగులో మొట్టమొదటిసారిగా గోదావరి గట్టుపైన చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రంలో తన క్యారెక్టర్ పూర్తిస్థాయి గ్రామీణ మహిళగా కనపడనుందని, తన పాత్ర అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుందని తెలియజేశారు. గోదావరి గట్టుపైన ఇట్స్ a very simple story, a very relatable story, a clean, neat film with so many emotional conflicts and values in it that you all can relate to in your daily life. So do check out the film on May 8th and let us know what you think. అనంతరం కమెడియన్ రాజ్ కుమార్ కసిరెడ్డి మాట్లాడుతూ, హీరో స్నేహితుల మధ్య జరిగే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయని, ప్రతి సన్నివేశానికి ప్రేక్షకులు చప్పట్లు కొడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గోదావరి సమీపంలోని వేల్పూరు, రేలంగి, భీమవరం ప్రాంతాలలో చిత్ర నిర్మాణం జరిగిందని, గోదావరి ప్రాంతంలోని సుందరమైన ప్రకృతి దృశ్యాలు ప్రేక్షకులను కనువిందు చేస్తాయని తెలియజేశారు. అంటే మనం ఓ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాన్ని ఇష్టపడతాం, లేదా ఆ స్లాంగ్ని ఇష్టపడతాం. అలాగే ఇష్టపడి తనకు కష్టమైనా సరే నేర్చుకుని, ఓకే నేను ఓన్లీ అక్కడికే పరిమితం అవ్వకూడదు, తెలంగాణ ఒకటే కాదు, తెలుగు అంటే మనకి ఆంధ్ర తెలంగాణ మిక్స్ అయి ఉంటుంది కాబట్టి నేను ప్రాపర్ ఈస్ట్ గోదావరి కూడా మాట్లాడాలని ఈ సినిమా పాపం తను కష్టపడి నేర్చుకుని స్లాంగ్ అంతా చాలా బాగా చేశాడు. సో మీ అందరికీ కూడా నచ్చుతుంది. అండ్ తిని ఈ సినిమాతో తెలుగులో ఇంట్రడ్యూస్ అవుతుంది నిధి ప్రదీప్. తను కూడా ఐ థింక్ నెక్స్ట్ సినిమాకి తెలుగు నేర్చుకుంటుంది ఖచ్చితంగా. సో అందరికీ నచ్చుద్దన్న. అండ్
తిను కూడా పాపం చాలా కష్టపడి పైకి వచ్చాడు. ఇదే ఫస్ట్ స్క్రీన్, బిగ్ స్క్రీన్. తను కూడా మీడియా తరపు నుంచి సపోర్ట్ చేసి తను కూడా ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మే 8న మీరందరూ కూడా చూడండి. వీలైతే మేము కూడా మళ్ళీ థియేటర్ విజిట్కి వస్తాం. అదంతా మీ చేతిలోనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు జగపతి బాబు నటించారని, హీరో జగపతి బాబుకు మధ్య జరిగే సన్నివేశాలు ఆహ్లాదకరంగా ఉంటాయని తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.